హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. మీకు ఎండతో పని లేకుండా, ఉడికించే పని లేకుండా జస్ట్ స్టీమ్ చేసి మనము ఈజీగా ఏ టైంలో అన్నా పెట్టుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని సగ్గుబియ్యం వడియాలి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఎలాగో చూసేద్దామో మరి రండి. ముందుగా ఒక గ్లాసు చిన్న సగ్గుబియ్యం తీసుకోవాలి, పెద్దవి కాదు. తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాస్ నీళ్లు పోసి నేను ఒక 3 hours నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత చూడండి ఇలా పొడి పొడిగా రావాలి. అలా పొడిగా వచ్చిన తర్వాత మనము మీ రుచికి తగిన సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, ఎండాక మరి ఉప్పగా అనిపిస్తే వడియాల్లో. తర్వాత చిటికెడు ఇంగు కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని చక్కగా దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని లిటిల్ బిట్ మనము ఒక స్పూన్ కానీ చిన్న గట్టె కానీ తీసుకొని ఇలా ఇడ్లీ పెట్టుకున్నంత ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు. సో ఇడ్లీ పెట్టుకుంటాం కదా మనం ప్లేట్స్లో, అలా పెట్టుకొని కొద్దిగా స్పూన్తో అలా స్ప్రెడ్ చేసేసుకోండి. మరీ పల్చగా కాదు, మరీ లావుగా కాకుండా వేసుకోండి. అలా అన్ని ప్లేట్స్ తీసేసుకొని మీరు ఫిల్ చేసేసుకొని 1 by 1 నేను చూపించిన విధంగా పెట్టుకోండి. ఇందులో కారము అలాంటివి ఏమి వేయరండి. పచ్చిమిర్చి, కారము, మిరియాల పొడి ఇలాంటివి ఏం లేవు. ఇవి ప్లెయిన్ సగ్గుబియ్యము. మన చిన్నప్పుడు ఉట్టి సగ్గుబియ్యం నూనెలో వేయించుకొని ఉప్పు కారంతో తినేవాళ్ళం కదా, సో అలా అనమాట. కాకపోతే ఇది జస్ట్ మనం స్టీమ్ చేసుకునే వడియాలన్నమాట. ఒక 5 minutes చాలండి, మహా అయితే 8 minutes, అంతకు మించి ఎక్కువ స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా స్టీమ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక 2 minutes ఫ్యాన్ కింద వదిలేసేయండి. వేడిలో మాత్రం తీయకూడదు, రావు అండ్ ముద్దగా వచ్చేస్తాయి. సో మన ఇడ్లీ అయినా అంతే కదండి, వేడిగా తీస్తే అతుక్కుంటుంది కదా, ఇది కూడా అంతే అనమాట. సో కొద్దిగా చల్లారాక ఒక 2 minutes తర్వాత సో ఇలాంటి గడ్డతో సైడ్స్ కొద్దిగా ఇలా లేపేసిన తర్వాత మనం చేతితో తీస్తే వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత అయితేనే మనకి ఈజీగా వస్తుందండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇలా చూసారు ఎంత ట్రాన్స్పరెంట్గా ప్లెయిన్గా చాలా బాగున్నాయో. సో ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ప్లేట్కి ఏం నూనె ఏం రాయాల్సిన అవసరం లేదండి, రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మనము ఎండలో కానీ పెట్టేసుకోవచ్చు. ఎండ వస్తుంది అని అనుకునే వాళ్ళు ఎండలో పెట్టేసుకోండి. లేదు మాకు ఎండ రాదు, అపార్ట్మెంట్స్లో ఉంటాం అనుకునే వాళ్ళు ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. అవి ఒక్కొక్క 2 hours అయిన తర్వాత కొద్దిగా ఎండుతూ ఉంటాయి కదా, ఆరిపోయి. సో చేత్తో రాకపోతే అలా గట్టెతో తిప్పేసుకోండి. చేత్తో అయితే రావు మోస్ట్లీ. ఎప్పుడన్నా ఒకటి అలా ఉంటే కొద్దిగా గట్టె కానీ ఇలా అట్లా కడగాని తీసేసుకొని అలా తిప్పుకుంటూ ఒక 1 day ఎండబెట్టుకోండి. ఎండలో ఉంటే ఒక 1-2 days అయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. బాగా ఎండిన తర్వాత మనము కొద్దిగా ఆయిల్ అనేది తీసుకొని డీప్ ఫ్రైకి ఇవి వేసేసుకొని వేయించుకోవడమేనండి. చూసారా ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో, చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా అన్నీ మనం అల్లం పచ్చిమిర్చితో అయితే టేస్ట్ తినలేం కాబట్టి ఇలా సాగో పాపడ్స్ చేసుకోండి. పిల్లలు ఈజీగా తింటారు. సగ్గుబియ్యం హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఈ రెసిపీని రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందన్నది మాత్రం మర్చిపోకుండా నాకు ఇన్ఫామ్ చేయండి కామెంట్ రూపంలో. సో ఇలా నేను అన్ని వడియాలు కొద్దిగా వేయించేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని ఒకసారి చూపిస్తా చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఇదవుతున్నాయో. చాలా బాగున్నాయండి. మీరు తప్పకుండా ఈజీగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ మీరు వచ్చి డిన్నర్ అయ్యే టైంలో అవి కూడా అయిపోతాయి. కంపల్సరీ చూడండి, లైక్ చేయండి.